మాది ఖమ్మం జిల్లా శంకరీతండ. మేము మా ఆయన 4 సంవత్సరాల నుంచి 18 ఎకరాలు కౌలుకి ఇచ్చి చేస్తున్నాము. 1 సంవత్సరం అయినా పెట్టుబడి పెడితే వస్తుందని ఆశతో 4 సంవత్సరాలు చేస్తే 1 సంవత్సరమైనా పెట్టుబడి పెట్టినా రాలేదు. 23 లక్షలు పెట్టినా ఒక్క పంట కూడా రాలేదు. ఇటు వరిలోని ఆశ లేదు, ఇటు పత్తిలోని ఆశ లేదు, ఇటు మిరప తోటలోని ఆశ లేదు. ఏం చేయగా ఇటు ప్రభుత్వం ఆదుకోవాలని చెప్తే ప్రభుత్వం కూడా లెక్క చేయలేదు. వర్షాల కారణంగా అన్ని నష్టాలే వస్తున్నాయని ఏం తోచగా ఏం తెలియక మాకు భూములు కూడా లేదు. ఏ అమ్మినా ఎలా అప్పు తీరాలో తెలియక మా ఆయన పురుగుల మందు తాగి చచ్చిపోయిండు. ఇప్పుడు మాకు మా ఫ్యామిలీకి కుటుంబానికి ఎవరు తోడు లేదు, దిక్కు లేదు, ఇల్లు లేదు. ప్రభుత్వం కట్టించిన ఇల్లు సగంలోనే ఆపిండు. డబ్బులు లేక ఒక రేకుల షెడ్డులో ఉంటున్నాం. ప్రభుత్వం ఆదుకోవాలని మా యొక్క మనవి. ఖమ్మం జిల్లా నేలకొండపల్లి మండలం శంకరగిరి తండా. నా పేరు బాణోతు రాము. చనిపోయింది మా తండాలో, శంకరగిరి తండాలో పురుగు మందు చనిపోయింది బాణోతు వీరన్న. ఆయనకి ప్రభుత్వం నుంచి ఎలాంటి సహకారం అందలేదు. గవర్నమెంట్ నుంచి అధికారులు రీసెంట్గా ఎట్లా చనిపోయిండు ఏంది అని రాసుకోవడానికి పోయర్లే, కానీ ఏ అధికారి అయినా ఆయన ఇంటికి వచ్చి పరామర్శించి ఆర్థిక సహాయం చేయలేదు. చేస్తారేమో అనే ఆలోచనలో మేము ఇప్పటికైనా ఆ కుటుంబానికి ఆ చంటి పిల్లని చంటి పిల్లని పట్టుకుని ఉన్న వాళ్ళ ఆమెని ఆదుకోవాలి. వాళ్ళ భార్య, వాళ్ళ తల్లిదండ్రులను ప్రోత్సహించాలి. వాళ్ళకి ఇప్పుడు ప్రజెంట్గా ఉండడానికి ఇల్లు కూడా లేదు, అందుకని గుడిసెలో ఉంటున్నారు. వాళ్ళకి ప్రభుత్వం అన్ని విధాలుగా సహకరించాలని ఈ ప్రభుత్వాన్ని విన్నపం చేసుకుంటున్నాను. చరిత్ర సృష్టించినోడు ఇప్పుడు ఆ చరిత్రని తిరగరాయబోతున్నాడు. అబద్ధాల గోడల్ని బద్దలు కొట్టి నిజాలను రాగా మీ ముందుంచబోతున్నాడు. నిజమైన వార్తల కోసం వెంటనే డౌన్లోడ్ చేసుకోండి రా యాప్ని.